నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో మరో 8 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నిక పూర్తి. ఖానాపూర్, కేతన్పల్లి, ఇబ్రహీంపట్నంలలో రెండోసారి వాయిదా. బయో ఏషియా సదస్సు వేదికగా హైదరాబాద్లో పెట్టుబడులు. ముందుకొచ్చిన పలు సంస్థలు. జీవ విజ్ఞాన రాజధానిగా మారుద్దామన్న సీఎం. రాజధాని పరిధిలోని 3 కార్పొరేషన్లలో పారిశుద్ధ్యంపై రేవంత్ సమీక్ష. 3 కమిషనర్లు, జోనల్ అధికారులు ఫీల్డ్లో ఉండాలని ఆదేశాలు. ఓబుళాపురం గనుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీం తీర్పు. విచారణ కొనసాగించాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరాపై మండలిలో వైసీపీ ఆరోపణలు. కల్తీ నెయ్యి నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమన్న మంత్రులు. హైపర్ స్కేల్ డేటా సెంటర్లు అభివృద్ధి చేస్తామన్న అదానీ గ్రూప్. $100 బిలియన్ పెట్టుబడి 2035 నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడి. బంగ్లాదేశ్లో కొలువు తీరిన నూతన ప్రభుత్వం. ప్రధానిగా ప్రమాణం చేసిన తారిక్ రహమాన్. హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. తెలంగాణలో వివిధ కారణాలతో వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో 8 చోట్ల ఇవాళ చైర్పర్సన్ల ఎన్నిక పూర్తయింది. 8 పురపాలికల్లో 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే పీఠాలు దక్కించుకున్నారు. తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ను అదృష్టం వరించింది. ఇంద్రేశం పురపాలికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా హైకోర్టు స్టేతో ఎన్నికను నిలిపివేశారు. ఖానాపూర్, కేతన్పల్లిలో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు, జనగామ మున్సిపల్ చైర్మన్ పదవులు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ కు దక్కాయి. ఎక్సఫీషియో ఓటుకు ఎంపీ కడియం కావ్య అర్హురాలు కాదని విమర్శిస్తూ తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓటింగ్ నిర్వహించగా సమానంగా ఓట్లు వచ్చాయి. వెంటనే లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థిని అదృష్టం వరించింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ గెలుపొందారు. బీఆర్ఎస్ ఓటమితో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు. ఎట్లా ఇంత వింతగా చేస్తాట రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం. తీవ్ర ఉత్కంఠ రేపిన జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కూడా లాటరీ పద్ధతిలోనే కాంగ్రెస్ కు దక్కింది. జనగామలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సిపిఎం 1, స్వతంత్రులు 4 చోట్ల గెలిచారు. ఓటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించారు. లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణిని అదృష్టం వరించింది. బీజేపీ మద్దతుతో కాగజ్నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాగజ్నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా షాహీన్ సుల్తానా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ పురపాలిక కూడా హస్తం పార్టీ ఖాతాలోకే చేరింది. సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా బిరుదు కృష్ణ, వైస్ చైర్పర్సన్ గా పుష్పలత ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి రాజకుమారి ప్రమాణం చేశారు. వైస్ చైర్మన్ గా మాదా లావణ్యకు అవకాశం దక్కింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన దొడ్డ కిరణ్ మిత్రా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా పెండేల రాజు ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపల్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా యూనుస్ ఎన్నికయ్యారు. జహీరాబాద్ లోని 37 వార్డుల్లో బీఆర్ఎస్ కు 15, కాంగ్రెస్ కు 14, బీజేపీ 3, ఎంఐఎం కు 2, స్వతంత్రులు 3 చోట్ల గెలిచారు. 3 స్వతంత్రులు, 2 ఎంఐఎం సభ్యుల మద్దతుతో జహీరాబాద్ పీఠాన్ని హస్తం పార్టీ దక్కించుకుంది. ఎక్సఫీషియో సభ్యుడిగా ఎంపీ సురేష్ షెట్కార్ ఓటు వేశారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. చైర్పర్సన్ గా ప్రమీల, వైస్ చైర్మన్ గా హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. నిన్న కోరం లేక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీకి 2, స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి చేరికతో బీఆర్ఎస్ బలం 10కి చేరగా చైర్మన్ పీఠం ఆ పార్టీకే దక్కింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను తెలంగాణ ఎస్ఈసీ వాయిదా వేసింది. ఎన్నికపై హైకోర్టు స్టే ఇవ్వగా వాయిదా వేశారు. 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి
యాదగిరి కిడ్నాప్ పై ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. యాదగిరిని ఎల్లుండిలోపు హాజరుపరచాలని ఆదేశించిన కోర్టు ఎన్నికపై స్టే ఇచ్చింది. అనూహ్యంగా ఈ ఉదయం బీఆర్ఎస్ క్యాంప్ లో కౌన్సిల్ ఎన్నికకు యాదగిరి హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలు అధికారులకు అందాయి. అప్పటికే బీఆర్ఎస్ కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. హైకోర్టు ఆదేశాలు అందగానే టేకుల సుదర్శన్ రెడ్డికి ధ్రువపత్రం ఇవ్వకుండానే ఎన్నికల అధికారులు వెళ్లిపోయారు. ఎన్నిక సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు పరస్పరం వాదనకు, దాడులకు దిగారు. ఈ ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి గైర్హాజరయ్యారు. కోరం లేక ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇరు వర్గాల గొడవతో కేతన్పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక వాయిదా పడినట్టు ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ ప్రకటించారు. ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ను మారుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా బయో ఏషియా 2026 సదస్సును సీఎం ప్రారంభించారు. పెట్టుబడులతో వచ్చేవారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా 2026 సదస్సులో పలు అంతర్జాతీయ జీవ విజ్ఞాన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. పెట్టుబడులతో వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ సంస్థల ఇన్నోవేషన్ సెంటర్ల స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఓపెల్లా హెల్త్ కేర్ సంస్థ 42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ విస్తరిస్తూ వచ్చే ఏడాదిలో 500 ఉద్యోగాలను సృష్టించనున్నట్టు తెలిపింది. వాక్సిండో యానిమల్ హెల్త్ అనే సంస్థ జీనోమ్ వ్యాలీలో BSL-3 టీకా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ కోళ్లు, పశువులు, పందుల జలచరాల కోసం టీకాలు తయారు చేస్తోంది. ట్రెడెన్స్ ఇంక్ సంస్థ హైదరాబాద్లో ప్రత్యేక ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం AI ఆధారిత ఆరోగ్య సంరక్షణ మరియు లైఫ్ సైన్సెస్ విశ్లేషణలపై దృష్టి సారించనుంది. ఈ కేంద్రం సుమారు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సంస్థ గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతు అందించనుంది. RX ప్రొపల్లెంట్ సంస్థ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో కొత్త లైఫ్ సైన్సెస్ క్యాంపస్ ను అభివృద్ధి చేయనుంది. అంతకుముందు బయో ఆసియా సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి అంతా కలిసి పనిచేస్తే ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందన్నారు. Today, Hyderabad is a global vaccines manufacturing hub. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. A proof of our success is BioAsia 2026. You want a trusted, stable and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో $25 బిలియన్ పెట్టుబడుల్ని తెలంగాణకు తెచ్చి కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను ఒకటిగా నిలుపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికతలు, నవీన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని బిల్ గేట్స్ తెలిపారు. తన అమరావతి పర్యటనపై ఎక్స్లో బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ దూరదృష్టి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు. తిరుమలకు హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోందంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోందని వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ క్రమంలో తొలుత కాసేపు సభ వాయిదా పడింది. తరువాత కూడా సభలో ఎలాంటి మార్పు రాలేదు. దేవదేవుడిని ధనార్జనకు చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించగా మంత్రి అచ్చెన్న ఖండించారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత పేపర్లో తప్పుడు రాతలు రాసేందుకే సభను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ గందరగోళం మధ్య చైర్మన్ మోషేన్ రాజు మండలిని బుధవారానికి వాయిదా వేశారు. వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద, హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష.
మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధం ఉంది. ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులు చర్చిద్దాం. గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 117 వల్ల పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చాక జీవో 117 రద్దు చేసినట్లు శాసనసభలో చెప్పారు. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన వైసీపీ నాడు నేడు కార్యక్రమం తర్వాత కూడా చాలా పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణ దశలోని పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సుమారు 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చేశాము. గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా మేము 5 అంశాలు తీసుకున్నాం అధ్యక్ష. మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. దాంతో పాటు కోర్ట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ 2 కేసుల నుంచి తనను తప్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓఎంసీ నిబంధనలకు అనుగుణంగానే గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి వివరణ ఇవ్వగా గనుల శాఖ కార్యదర్శిగా ఆమె అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ తెలిపింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి అక్రమాలకు బాటలు వేశారని సీబీఐ స్పష్టం చేసింది. గనులు కేటాయించేందుకు శ్రీలక్ష్మి లంచం కూడా డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపింది. ఆమె అక్రమాలన్నీ విచారణలోనే తేలుతాయని పేర్కొంది. సీబీఐ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేసింది. వేరే కేసుగా భావించి ఇందులో తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో విచారణ కొనసాగించాలని ట్రయల్ కోర్టును ఆదేశించారు. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035 నాటికి హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్ సహా ఇతర అనుబంధ రంగాల్లో మరో $150 బిలియన్ అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం ఇంటెలిజెన్స్ విప్లవంలోకి అడుగు పెడుతోందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఇంధనం, కంప్యూటింగ్ మధ్య సమతుల్యతను సాధించిన దేశాలే రాబోయే దశాబ్దాన్ని శాసిస్తాయని తెలిపారు. ఈ విషయంలో నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ యుగంలో భారత్ కేవలం వినియోగదారుగా మాత్రమే మిగిలిపోదని, సృష్టికర్తలుగా, ఇంటెలిజెన్స్ ఎగుమతిదారులుగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందులో భాగస్వాములు కావడం తమకు గర్వకారణమని అదానీ తెలిపారు. ప్రస్తుతం అదానీ సంస్థకు 2 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు ఉండగా దాన్ని 5 గిగావాట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పడానికి గూగుల్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్, పూణేలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరు కావటం లేదని తెలుస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు బయటపడిన నేపథ్యంలో బిల్ గేట్స్కు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. మొదట బిల్ గేట్స్ ఏఐ సదస్సులో జరిగే ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలో పాల్గొంటారని వెల్లడైంది. అయితే ఎప్స్టీన్ పత్రాల్లో బిల్ గేట్స్ పేరు బయటపడిన తర్వాత ఆయన సదస్సుకు హాజరయ్యే అంశంపై నిర్వాహకులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. తర్వాత బిల్ గేట్స్ పేరును అతిథుల జాబితా నుంచి తప్పించారని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. సమ్మిట్ వెబ్సైట్లో అతిథుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరును తొలగించారు. బిల్ గేట్స్ సదస్సుకు హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెరుగుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అస్థిరతల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నట్లు భారత్, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాలలో సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించారు. కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్బస్ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. ఫ్రాన్స్కు నమ్మకమైన భాగస్వాములలో భారత్ ఒకటని మేక్రాన్ చెప్పారు. రఫేల్ జెట్ల నుంచి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఫ్రాన్స్ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారతదేశపు పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటని ప్రధాని మోదీ తెలిపారు. భారత్, ఫ్రాన్స్ కలిసి ఎవరెస్ట్ ఎత్తులోనూ ఎగిరే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ను భారత్లోనే తయారు చేసి ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేయనున్నట్లు మోదీ వివరించారు. అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అడ్వాన్స్ మెటీరియల్ వంటి రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోనున్నట్లు చెప్పారు. आज दुनिया अनसर्टेनिटी के दौर से गुजर रही है. ऐसे माहौल में इंडिया फ्रांस पार्टनरशिप एक फोर्स फॉर ग्लोबल स्टेबिलिटी है. हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं. हम ट्रस्टेड टेक्नोलॉजी विकसित कर रहे हैं. हम इंटरनेशनल सोलर अलायंस, इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर यानी IMEC और ज्वाइंट डेवलपमेंट प्रोजेक्ट के माध्यम से ह्यूमन डेवलपमेंट सुनिश्चित करेंगे और मल्टीलेटरलिज्म, डायलॉग और डिप्लोमेसी से स्थिरता और समृद्धि के प्रयासों को बल देते रहेंगे. హైదరాబాద్ మహానగర పరిధిలోని 3 కార్పొరేషన్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని 3 కార్పొరేషన్ల కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయాన్నే ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు. త్వరలో తాను ప్రతి జోన్లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకుంటే అధికారులపై వెంటనే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ విభజనలో తలెత్తిన సమస్యలకు పలు పరిష్కారాలను సూచించారు. హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట స్కై వాక్ బ్రిడ్జిలు నిర్మించాలని సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రకటనల బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10% ప్రకటన బోర్డులు కేటాయించాలని ఆదేశించారు. వాణిజ్య ప్రకటన బోర్డుల నుంచి ఏడాదికోసారి ఫీజు వసూలు చేయాలన్నారు. వీధి దీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గడ్డితో భారీ కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ తీరాన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే సందేశాన్నిస్తూ సముద్ర తీరాన వినూత్నంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులు ఘనంగా అధినేత జన్మదిన సంబరాలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేశారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్పై కొందరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సినీ నటి ప్రత్యూష హత్య కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. 2004లో ప్రత్యూష మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సిద్ధార్థ రెడ్డిని నిందితుడిగా తేల్చి అభియోగాలు దాఖలు చేశారు. వాదనలు విన్న ట్రయల్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు కుదించి 50,000 జరిమానా విధిస్తూ 2011లో తీర్పు వెలువరించింది. ఆ తీర్పును అతడు సుప్రీంకోర్టులో సవాలు చేయగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ప్రత్యూష కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. మహబూబాబాద్లోని ప్రగతి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ప్రేమించిన వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సదరు మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో నిందితుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను వరంగల్ MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఉదంతం విషాదాంతమైంది. ఎదురింట్లో బాలిక శవమై కనిపించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న సాయంత్రం చిన్నారి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, బంధువులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కలేదు. ఈ ఉదయం బాలిక ఇంటి ఎదురుగా ఉన్న కులవర్ధన్ నివాసంలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు చిన్నారిని హత్య చేసి రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచినట్లు తెలుస్తోంది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. కులవర్ధన్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కులవర్ధన్ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణ ఎఫ్సెట్ పరీక్షలు జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరపనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 23 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ ఏడాది మొట్టమొదటిసారిగా మొబైల్ ద్వారా ఎఫ్సెట్కి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని జేఎన్టీయూ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ పార్లమెంటు భవనంలోని సౌత్ ప్లాజాలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ తారిక్ రెహమాన్తో ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో భారత తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి బీఎన్పీ ఆహ్వానం పంపినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ భారత్లో పర్యటిస్తున్నందున ఓం బిర్లా ఢాకా వెళ్లారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బంగ్లాదేశ్ ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ ప్రమాణం చేయించారు. ఈ నెల 12న జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ 297 స్థానాలకు 209 చోట్ల గెలుపొందింది. బ్యాంకింగ్, ఐటీ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 650 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 174 పాయింట్లు పెరిగింది. ఉదయం 83,198 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల 82,987 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత బ్యాంకింగ్, ఐటీ, మూలధన వస్తువుల రంగాల సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు ప్రాధాన్యం ఇవ్వగా 83,598 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరికి 83,451 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,725 పాయింట్ల వద్ద ముగిసింది.